చిత్తూరు జిల్లా పలమనేరులో కుంకి ఏనుగులు రంగంలోకి దిగాయి. శిక్షణ అనంతరం వీటిని అడవిలో మోహరించారు. మొసలిమడుగు ప్రాంతంలో అడవి ఏనుగుల వల్ల పెద్ద ఎత్తున పంట పొలాలకు నష్టం కలుగుతోంది. దీంతో వీటిని ఆ ప్రాంతంలో రంగంలోకి దించారు. ఇవి అడవి ఏనుగులను సమర్థవంతంగా తరిమివేయనున్నాయి. ఈ ఏనుగుల ప్రత్యేక తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి వీటిని ప్రత్యేకంగా తీసుకువచ్చారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. ప్రయత్నం ఫలితాలు సాధిస్తా ఉందని చెప్పి తెలుస్తా ఉంది. ముఖ్యంగా దాదాపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగులు అడవి ఏనుగులు కృష్ణగిరి అటవీ ప్రాంతం నుంచి దాదాపు 70 ఏనుగుల వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సంచరిస్తున్నాయి. ఈ కారణంగానే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంట చేనులన్నింటినీ కూడా తీవ్ర నష్టం వాటిల్లుతా ఉంది. ఒక దశలో ఏనుగులను తరిమేందుకు ప్రయత్నించినటువంటి రైతులను సైతం చంపేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వాటిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా కర్ణాటకలో ట్రైన్ అయినటువంటి కుంకి ఏనుగుల సహకారంతో వాటిని కట్టడి చేసేందుకు చెప్పి గుర్తించారు. ఆ మేరకు గత 4-3 నెలల క్రితం కుంకి ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం నుంచి 6 కుంకి ఏనుగులను తీసుకొచ్చారు. పలమనేరు ప్రాంతంలోని వాటికి సపరేట్ సెంటర్ ఏర్పాటు చేసి ఆ ప్రాంతం నుంచి వాటిని ఆపరేట్ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ముసలిమడుగు అనే ప్రాంతంలో అడవి ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతంలో రైతులు ఇబ్బందులు చెప్తా ఉన్నారు. అపార పంట నష్టం జరుగుతూ ఉందని చెప్పేసి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం మేరకు పలమనేరు డివిజన్ లోని కుంకి ఏనుగుల సహకారంతో వాటిని తరిమే ప్రయత్నం చేశారు. గత 2 రోజుల క్రితం నుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఆ ప్రయత్నం ఫలితాలు సాధించింది. ఇవాళ ఉదయం తెల్లవారుజామున కుంకి ఏనుగుల సహకారంతో దాదాపు 12 ఏనుగుల గుంపును కృష్ణగిరి అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం సఫలమైంది. దాంతో రైతులందరూ తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నం మరింత అన్ని ప్రాంతాల్లో చేపట్టి ఇలాంటి ఏనుగులను పూర్తిగా కట్టడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి జిల్లా రైతులైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా కృతజ్ఞతలు తెలిపారు. తమ రైతుల కష్టాలను ఇన్నాళ్ళకి నెరవేర్చే సమయం ఆసన్నమైందని చెప్పి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.